అనర్హులకి వికలాంగుల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 100% డిజేబిలిటీ పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వడం జరుగుతుందని చాలా వార్తలు రావడం జరిగింది. దానికోసం అని చెప్పి అక్కడక్కడ కలెక్టర్స్ ప్రొయాక్టివ్ గా తీసుకున్న నిన్న కొన్ని వెరిఫికేషన్ లో అనర్హులు ఎక్కువగా బయటకు రావడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారు 8 లక్షల డిజేబిలిటీ పెన్షన్స్ ఉన్నాయి. ఈ 8 లక్షల పెన్షన్స్ కూడా ఒకసారి రీవెరిఫై చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే సుమారు సంవత్సర కాలం పాటు దాన్ని రీవెరిఫికేషన్ చేసిన తర్వాత 6 లక్షల రీవెరిఫికేషన్ ప్రాసెస్ లో సుమారు 1,43,000 అనర్హుల కింద వచ్చినటువంటి వార్త మీద ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ నోటీస్ మీద కొంతమంది అభ్యర్థన తెలియజేశారు, బయట ప్రజలు వచ్చి అభ్యర్థన తెలియజేశారు. ఇది మేము అర్హులమే కానీ మమ్మల్ని అనర్హులుగా చేశారని చెప్పి ఏదో ఒక అభ్యర్థన చేయడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 1,43,000లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ రీవెరిఫికేషన్ చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా డిజేబుల్ పెన్షన్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళెవరికి కూడా పెన్షన్ ఆగలేదు అధ్యక్ష. ఈ రోజుకి కూడా అనర్హులు ఉన్న ఎవరైతే నిర్ధారణ అయిందో వాళ్ళ రీవెరిఫికేషన్ ప్రాసెస్ ఇంకా జరుగుతుంది అధ్యక్ష. మళ్ళీ ఒకటి అంటే గతంలో చేసిన డాక్టర్ కాకుండా వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పంపించి కూడా రీవెరిఫికేషన్ చేస్తున్నాం అధ్యక్ష. ఇప్పటి వరకు కూడా డిజేబుల్డ్ పెన్షన్ మీద ఎవరికి కూడా పెన్షన్ ఆపడం అనేది జరగలేదు అధ్యక్ష. మరి గౌరవ సభ్యులు 500 మంది ఆగారన్నారు అధ్యక్ష. నోటీస్ ఇవ్వడం వాస్తవం కానీ పెన్షన్ అయితే ఎవరికి ఆపడం అనేది జరగలేదు అధ్యక్ష.